ఇచ్చింది. నువ్వు ఏడవలేకపోతే, నువ్వు మీ జగన్ సతికిలు పడితే, రోడ్లన్నీ పాడైపోతే మేము గుంటలు పోస్తుంటే ఆనాడు పిలుపునిస్తే గుంటలు పొరచమని కార్యకర్తల దగ్గర సందాలు పోగేసి గుంటలు పుడుస్తుంటే రోడ్డు తవ్వావు అని కేసు పెట్టావు. నా మీదే ధర్మాజిగూడెం పిఎస్లో కేసు ఉంది, చింతలపూడిలో కేసు ఉంది నా మీద. నా నియోజకవర్గం కాపోయినా దేనికి పెట్టారు? నేను రోడ్డు తవ్వేస్తున్నానంట. నాకు నా పక్క కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి మాజీ ఎమ్మెల్యే అక్కడ రోడ్డు తవ్వే పనే ఉంటుందండి. అక్కడేమైనా భూమిలో ఏదైనా సంపద ఉందా? గోల్డ్ బిస్కెట్లు ఏమైనా ఉన్నాయా రోడ్ల కింద నేను తవ్వటానికి? మీరు పెట్టినటువంటి కళ్ళుండి పరిపాలించారా, కళ్ళు లేక గతంలో పరిపాలించారా అని అడుగుతున్నా. ఇప్పుడు కూడా కేసు ఉంది, కావాలంటే చూడండి. రోడ్డు తవ్వాలని పెట్టారు. ఎవరు కంప్లైంటు? విఆర్ఓ, చిన్న ఉద్యోగస్తురాలు. నేను ఒక ఆర్ఎన్బి రోడ్ని వేరే నియోజకవర్గం వెళ్ళి తవ్వేస్తున్నానంట. ఆ రోడ్డు తవ్వేస్తే జగన్ ఇంట్లో తవ్వితే బిస్కెట్లు వస్తాయేమో, రోడ్డు తవ్వితే ఏమొస్తాయి బిస్కెట్లు? రోడ్డు కింద ఏమైనా బిస్కెట్లు ఉంటాయో తవ్వుతాను నేను? ఇలాంటి కేసులు పెట్టి ఇవాళ ఏదో కేసు పెట్టారంట, కేసు కట్టారంట, లబలబలబలాడుతున్నారంటమ్మా. లబలబలాడతాం చేసిన తప్పుకి, చేసిన ఘోరాలకి. ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని రోడ్డు మీద మాట్లాడినందుకు మీ కేసే పెట్టారంటున్నావు. చట్టం ఒప్పుకోదు, డెమోక్రసీ సిస్టంలో ఉన్నాం కాబట్టి. కానీ వంశీగారి నాలికి ఎదరకు లాగి కోసేయాలిట, నాలుగిట లాగి అక్కడ కోసేయాలి. అప్పుడు కానీ పనిష్మెంట్ సరిపోదు. ఒక్క కేసే అంటారేంటి? ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎలాంటి అవహేళన చేశారు, ఎలా వికటంగా నవ్వుకున్నారు. ఆ అసెంబ్లీలో విజువల్ చూపించండి అయ్యా. ఎలా నవ్వుకున్నాడు జగను. వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు నవ్వుకున్నారు. ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా మంది బలం ఉంది కదా అని పేటరేగిపోయి విచ్చలవిడిగా చేసి ఇవాళ ఏదో మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. జగన్ ఎందుకు పోయాడు బెంగళూరు? వంశీ దగ్గరికి రావచ్చుగా, జైలుకి వెళ్ళొచ్చుగా. ఒక దాంట్లో పుట్టి ఇంకో దాంట్లోకి వచ్చాడు కదా వాడు. నీ గూడికిం చేశాడు కదా, నువ్వు తిట్టించావు కదా వాడితో. ఇవాళ వాడు జైలుకి వెళ్ళాడంటే కారణం ఎవడో? జగనే. జగన్ డైరెక్షన్తోనే తిట్టాడు, జగనే ప్రోత్సహించాడు. ఇవాళ పనిష్మెంట్ అనుభవిస్తుంది ఎవడు? ఆ రోజు ఏదో నోరు ఉంది కదా అని, మీడియా వాళ్ళు కెమెరాలు పెట్టారు కదా అని మైకులు చూసి రెచ్చిపోతే పనిష్మెంట్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. తప్పు చేస్తే. తప్పు చేయనివాడు చాలామంది ఉన్నారు. అందరి జోలికి వెళ్ళరా? ఎందుకని వెళ్తలా? నేను కూడా గతంలో జగన్ గురించి మాట్లాడాను కాబట్టి ఫస్ట్ నన్ను తీసుకుని 67 లోనికి వేసాడు. నన్ను ఎందుకు వేశాడు? కేవలం నువ్వు, నీ బాబు, నీ తాత, నీ చరిత్ర ఇది రక్త చరిత్ర అన్నా. ఇప్పటికే అంటున్నా, వాస్తవమే అన్నా. నేను సొంత బాబాయినే చంపాడు. సొంత బాబాయే ఎలా చనిపోయాడో తెలియలేదని విజయసాయిరెడ్డి ఆశ్చర్యపోయాడని ఇప్పుడు చెప్తున్నాడు కదా బయటకు వచ్చాక. ఆశ్చర్యం కలిగింది నాకని. మంటరావు అప్పుడు కలగల వీళ్ళెవరికి. అప్పుడు కప్పెట్టారు, భూస్థాపితం చేశారు. ఎవరికైనా తప్పు చేసినోడు చట్టం ముందు తప్పించుకోలేడు. తాత్కాలికంగా తప్పించుకోవచ్చేమో అధికార బలంతో తప్ప మరి ఇంకొకటి కాదు. ఇంకేమైనా మీకేమైనా? నేను తప్పనిసరిగా కంప్లైంట్ ఇస్తాను. దీనికి కారణం ఆ రోజున ఈ అంబటి రాంబాబు, ఈ జగన్మోహన్ రెడ్డి, అప్పుడున్నటువంటి అధికారులే బాధ్యత వహించాలి. ఆయన మాజీ హోమ్ మినిస్టరు, స్పీకర్ చేశాడు, గౌరవప్రదమైనటువంటి పదవులు చేశాడు, ఇంకా వేరే శాఖలు కూడా చేశాడు. అలాంటి వ్యక్తి పల్నాడులో పుల్లాగా బతికినటువంటి వ్యక్తిని ఎదవా సోఫాలేంటి, టీపాయిలేంటి, కుర్చీలేంటా అటు బతికేంతయ్యా? 1000 సెట్లు కావాలంటే కొనిస్తా. కోడలు తెచ్చుకోగలరా? 1000 సెట్లు కొనిస్తా కావాలంటే. ఎవరికన్నా చారిటీ ఉంది నా దగ్గర, నేను కొనిపెట్టగలుగుతా. కోడలు తేగలుగుతామా? తప్పనిసరిగా మాట్లాడతాం. మా పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. వాళ్ళ మీద 306 సెక్షన్ వస్తుంది. ఎందుకంటే ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించబడినటువంటి ఆత్మహత్యది. ఆయన ఆత్మహత్య చేసుకుంటానికి కారణం గత పాలకులు అంటే ఎవరైతే అలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేసి ఆయన మానసికంగా ఇంకా నేను బ్రతకూడదు అని నిర్ణయించుకుంటానికి విధంగా థ్రెటనింగ్ చేశారో
ఆ థ్రెటనింగ్ చేసినటువంటి వాళ్ళందరూ ఈ సోకాళ్ళు అంబటి రాంబాబుతో సహా వీళ్ళంతా ముద్దాయిలే అవుతారని చెప్పి నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఇది గవర్నమెంట్ దృష్టికి, అందరి దృష్టికి కూడా, పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్తాం. సార్ నిన్న వంశీ అరెస్ట్ అయితే జగన్ వాళ్ళు బెంగళూరు వెళ్ళిపోతారు, ఎలా చూస్తారు? అదే చెప్తున్నాను కదా, ఆ జగన్ బెంగళూరు వెళ్ళిపోవడానికి ఎలా చూస్తారు అంటే అలాగే చూస్తారు. జగన్ ఎప్పుడు ఆ రకంగానే ఉంటాడు. జగన్ అనేవాడు ఎలాంటి వాడో రాష్ట్ర ప్రజలు చెప్పారు. కృష్ణ, రాష్ట్ర ప్రజలు జగన్ అనేవాడు ఎటువంటి వాడో చెప్పాడు. నువ్వు నేను చెప్పద్దు. ఇంకా చెప్పినా జగన్ గురించి ఎంత మాట్లాడుకున్నా ఏమాత్రం ఉపయోగం లేనటువంటి మాటలే. ఎందుకనంటే సర్వనాశనం చేశాడు. రాజధాని లేని రాష్ట్రంగా ప్రాజెక్టుని పాడు చేసి ఈ రోజున పోలవరం నీళ్లు మన నెత్తి మీద రావాల్సినటువంటి పరిస్థితుల్లో పోలవరాన్ని పడకేపించి 3 రాజధానులు 3 ముక్కలాట పెట్టి ఎవడకాడు అంటాడు. ఒకడు ఇసుకతో చేస్తానని అంటాడు. ఎక్కడుంది చంద్రూరులో ఇసుక? ఒక్క ట్రాక్టర్ అమ్మొచ్చా? అమ్మితే చంద్రబాబు గారు ఒప్పుకుంటాడా? పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటాడా? ఇసుకతో చేస్తున్నారంటారండి. ఎవడు తోచేస్తున్నాడు? పోనీ అమ్ముతున్నారు ఎక్కడన్నా? బ్లాక్ మార్కెట్ ఉందా? ఎవరు ట్రాక్టర్ ఆడేసుకెళ్ళి కొట్టుకొచ్చుకోమని చెప్పి ప్రభుత్వం యొక్క ఉత్తర్వులు, ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు ఎక్కడన్నా ఉల్లంఘన జరుగుతుందా అని అడుగుతున్నా. ఈ మాట ఎందుకన్నానంటే వాడు మిడిమిడి జ్ఞానం కలిగినాడు. ఆ పిల్ల కుక్క అబ్బిగాడు మాట్లాడుతున్నాడు. ఇసుక అక్రమంగా జరుగుతుంది. ముందంట డోర్ డెలివరీ అంట, వాట్సాప్లో పెడితే వస్తుందంట. నువ్వు తాగొచ్చావు ఫంక్షన్కి అన్నాడు. ఎస్, నేను తాగుతా, నా హక్కు అది. గవర్నమెంట్ ఇచ్చింది రైట్ తాగమని. కానీ పబ్లిక్ ప్లేస్లో తాగను, ప్రైవేట్ ఫంక్షన్కి వచ్చేటప్పుడు తాగను. నువ్వు నన్ను కాక్టైల్ పార్టీ ఉందని రమ్మని కూర్చోమన్నా జస్ట్ ఒక చిప్పు వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ కోసం వేసి నా దారిని నేను వెళ్ళిపోతా. నా ఇంట్లో నేను తాగుతా, నా హక్కు ఉంది. నిన్ను చూస్తే తాగి పెళ్ళికి వచ్చామన్నాడు. పెళ్ళి కూతురు కానీ పెళ్లి కొడుకుతో కానీ ఇద్దరితో మాట్లాడా. నన్ను పిలిచినటువంటి వాళ్ళ తండ్రితో మాట్లాడా, రమేష్ గారితో మాట్లాడా, 2 ఎమ్మెల్యేలతో మాట్లాడా. నేను తాగానని వాళ్ళు చెప్పమనండి. నువ్వు చెప్తున్నావుగా, పోనీ నీతో మాట్లాడలేదుగా నేను తాగానని నువ్వు చెప్పటానికి. నువ్వు నన్ను చూసి వెనక పారిపోయావు కదా కారు చాటుకి. నన్ను చూసి కారు చాటుకు పారిపోయావు కదా. నువ్వు నా ఎదురు పడలేదు కదా. ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు తాగవా? ఏమ్మా నీకు అలవాట్లేదా? మీ అమ్మటి రాంబాబుకి అలవాట్లేదా? మీరంతా ఏంటి రాత్రిపూటలు చేసేది? నాకున్న అలవాటు నేను చెప్తా. ఎస్, నాకుందని చెప్తా. తప్పే ఉంది? చట్ట ప్రకారం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు బ్యాన్ ఉంది. అప్పుడు చెప్తే లోనేసేవాళ్ళు. ఇప్పుడు బ్యాన్ లేదుగా. ఇప్పుడేం బ్యాన్ లేదు కదా ఏపీలో ముందు తాగకూడదని.